హలో గుడ్ మార్నింగ్. హ్యాపీ శివరాత్రి అండి అందరికీ. ఇప్పుడు మనం శివుడి గుడికి వెళ్తున్నాం అన్నమాట. అయితే ఇక్కడ మా ఇంటికాడ నుంచి సెంటర్కి అన్నమాట చూపిస్తాను. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మా గ్రీన్గా ఉంది కదా, అది మా కొట్టు. ఇక్కడ ఈ స్థలం ఉంది కదా, అదైతే మా చింతాతయ్య వాళ్ళ స్థలం అన్నమాట. ఇది మొత్తం ఇంకా ఆదూరే. ఇక్కడ కొట్లు ఉంటాయి కొంచెంగా. ఈ కొట్టు తీసారనుకుంటా, ఇంకా తెరవట్లేదు. ఇలా ఉంటుంది, చాలా ప్రశాంతంగా అన్నమాట. అలా ఉంటుంది. ఇంకా ఖాళీ స్థలాలు ఎక్కడ ఉన్నాయో నాకు తెలియదు. ఇక్కడ షాప్ ఉంటుంది, ఈ పక్కన రైట్ సైడ్ అయితే షాప్ ఉంటుంది. నేను అది చూపించాలి, ఇది ఇంకా మాకు ఇబ్బంది వల్ల. అయితే అంబేద్కర్ బొమ్మ ఉంటుంది ఆ పక్కన రైట్ సైడే. అంబేద్కర్ బొమ్మ అక్కడ కూర్చున్నారు కదా కొంతమంది, అక్కడ. ఇది మొత్తం ఆదూరే. ఇంకా అలా అలా వస్తుంది. సెంటర్ చూపిస్తాను నేను. ఇది మొత్తం ఇంకా లోపలికి ఉంటుంది ఆదూరు. ఇదిగోండి లోపలికి ఎలా ఉందో చూసిండ్రా, ఇలా ఉంటుంది. ఈయన అయితే డాక్టర్ మాట, చిన్న డాక్టర్. అయితే ఇలా ఉంటుంది. మనం ఆ రూట్ అయినా వెళ్ళొచ్చు, ఈ రూట్ అయినా వెళ్ళొచ్చు. ఇది బాగుంటుంది, సిమెంట్ రోడ్ కాబట్టి. మొన్న రోడ్స్ వేసారు కానీ ఇది సిమెంట్ కాబట్టి బాగుంటుంది. అటైతే కొంచెం దూరం వస్తుంది, ఇక్కడికి కొంచెం ఎక్కువ దగ్గరగా సెంటర్ దగ్గర ఉంటుంది అన్నమాట. సెంటర్ వచ్చేస్తున్నాం. ఇదిగోండి పక్కన ఉన్నారు కదా, అది దుర్గమ్మ తల్లి అనుకుంటున్నాను. చిన్న గుడి మాట, చెట్టు. అయితే మనం వెళ్ళిపోతున్నాం. ఇదిగోండి ఇది రాముడి గుడి మాట. శ్రీరామ్ బాగుంటుంది. సెంటర్కి వచ్చేసాం. ఇక్కడ బోళ్ళు ఉంటాయి, టిఫిన్ ఉంటుంది. ఇదిగోండి ఎదురుగా ఇలా ఉంటుంది ఆంజనేయ స్వామి. ఇది మొత్తం సెంటర్ అన్నమాట. ఓకేనా. ఈ చెట్టు ఈ లెఫ్ట్ సైడ్ అయితే వినాయక చవితి వచ్చినప్పుడు అక్కడ వినాయకుడిని పెడతారన్నమాట. అది మాట. ఇప్పుడు నేను సుధన్వి వాళ్ళ ఇల్లు చూపించబోతున్నాను, చూడండి. ఇది మొత్తం సెంటరే, తన ఇల్లు మాట చూపిస్తాను. ఓకేనా. మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఓకే, బాగుంటుంది. దేవుణ్ణి చూపిస్తాను వెళ్ళిన తర్వాత. ఓకే, చూసేద్దాం రండి. సుధన్వి వాళ్ళ ఇల్లు అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా, ఆరెంజ్ చూస్తున్నారా? ఆరెంజ్ మళ్ళీ లైట్ ఎల్లోగా కనిపిస్తుంది కదా, ఆ ఇల్లు మాట పెద్దది. వాళ్ళు బ్రాంబల్స్ మాట. ఇప్పుడు మనం గుడికి వెళ్ళిపోతున్నాం, గుడికి దగ్గరలోనే ఉన్నాం. అదిగోండి వచ్చేస్తుంది. ఎంత దగ్గరే మాట. ఈ గుడి సెంటర్లో ఉంటుంది. ఇదిగోండి వచ్చేసా. అయితే మనం వెళ్ళిపోతున్నాం. ఓకే, వెళ్తున్నాం. ఓకే, ఇదైతే ఇలా వెళ్ళాలి. అటు ఉన్నది కానీ ఇలాగే వెళ్ళాలి. ఓకే, అర్థమైందా? ఇలా వెళ్ళి తర్వాత వెళ్ళేటప్పుడు అటు సైడ్ వెళ్ళాలన్నమాట. ఇప్పుడు మనం ప్రదక్షిణలు చేయాలి. ఇది 10 minutes 16 seconds ఈ వీడియో. నాకు తెలిసి మీరు చూస్తారనుకుంటున్నాను. మీరు మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. దేవుణ్ణి కూడా చూపిస్తాం. ఫస్ట్ కాలు కడుక్కొని వెళ్తాం అన్నమాట. అయితే కాలు కడిగేసుకున్నాం. ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం. ఇప్పుడు మనం ప్రదక్షిణలు చేసి అప్పుడు లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు మనం ప్రదక్షిణ చేయబోతున్నాం. ఇదిగోండి ఇది మొత్తం ఖాళీ స్థలమే. ఇక్కడ సిమెంట్ వేస్తారు, అందుకే ఇక్కడ మట్టి వేసారన్నమాట, సిమెంట్ మట్టి. ఇదిగోండి ఇది కూడా గుడి ఉంది, ఇది లాస్ట్లో చూపిస్తాను. ముందు పెద్ద గుడి దగ్గరికి వెళ్ళి తర్వాత లాస్ట్ గుడి దగ్గరికి వెళ్తాం అన్నమాట.
ఇదిగోండి ఇలా 3 ప్రదక్షిణలు చేస్తాము. ఎవరైనా కోరికలు పెట్టుకుంటారు కదా, ఇలా ఇన్ని ప్రదక్షిణలు చేస్తామని అలా చేసుకుంటారు అన్నమాట కొంతమంది. మేమైతే చేసుకోలేదు, మొన్న చేశాను. అది రిసార్ట్ కాడ గుడులు ఉంటాయి అక్కడ అన్నమాట. అయితే అయిపోయినది, ప్రదక్షిణలు అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేస్తున్నాం. ఎందుకంటే అందరూ ఇక్కడ ఏదో పూజ చేసుకుంటున్నారు. ఎందుకండి శివుడు చూశారు కదా, ఇక్కడైతే మన ఆవు మాట, మన ఆవు ఇదిగోండి ఎంతమంది కూర్చున్నారు. ఇలా చెప్పాలన్నమాట. పూజారులు ముగ్గురు ఉన్నారన్నమాట. ఇప్పుడు ఇదిగోండి ఈ గుడికి వచ్చాము. ఓకే, పక్కనే చిన్న గుడి మాట, రాముడు మాట. ఈ గుడి రాముడిది. ఇదిగోండి తీస్తున్నారు తలుపు, చూపిస్తాను రండి. రాముడు జూమ్ చేస్తున్నాను, చూసేయండి. దేవుళ్ళని చూస్తాననే కదా ఎక్కువ మంది చూస్తారు వీడియోలు, అందుకనే చేస్తున్నాను. మాకు కూడా చూపించాను. ఇప్పుడేమో ఇక్కడ శివరాత్రి రోజుది చూపించాను. అది ఆంజనేయ స్వామి మాట. చూసినా, ఆంజనేయ స్వామి లోపల ఉన్నారు దండం పెట్టుకొని. బాగుంటుంది. ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. ఇది మర్రి చెట్టు మాట. దాంతో ప్రదక్షిణలు చేయాలి. ఓకే, వెళ్ళిపోతున్నాం. మళ్ళీ తిరిగి మన ఇంటికి వెళ్ళిపోతున్నాము. బాగుందా? మీకు వీడియో నచ్చినట్టున్నది. మీకు ఎక్కువ అంటే దేవుళ్ళు చూసారు కదా, మీకు నచ్చినట్టున్నది. కొంతమందికి దేవుళ్ళు భక్తులు నేను ఇలా చూశాను అని ఎక్కువ ఫీల్ అవుతారు. ఓకే, వెళ్ళిపోతున్నాం. చూసిండ్రు కదా, ఇదేమైతే మళ్ళీ సెంటర్ నుంచి ఆదూరికి వెళ్ళాలి. ఓకే, ఇలా ఉంటుంది. ఇదిగోండి మళ్ళీ చూపిస్తాను క్లియర్గా. అక్కడ కనిపిస్తుంది కదా, అదిగోండి చూసిండ్రా, అక్కడ ఆరెంజ్ కింద ఉన్నది కదా, అదిగోండి అదే సిమెంట్ బిస్కెట్ కలర్ ఉన్నది కదా, అది మాట. వాళ్ళ ఇల్లు, సుధన్వి వాళ్ళ ఇల్లు. సుధన్విని కూడా తప్పకుండా చూపిస్తాను, నేను చూపించకుండా ఉండను. ఓకే, సుధన్విని చూపించి మళ్ళీ కైలాస చూపిస్తాను. ఎప్పుడు చూపిస్తానో నాకు తెలియదు. శిల్పాన్ని కూడా గ్యారంటీగా ముగ్గురిని చూపిస్తాను, గుర్తుపెట్టుకోండి. నేను ఎప్పుడన్నా బోధిస్తూపం వీడియో కూడా చేస్తాను. ఎప్పుడు చేస్తానో తెలియదు కదా, ఎప్పుడెప్పుడు వెళ్తా అన్నమాట. అలా బోధిస్తూపం వీడియో చేస్తాను. ఓకేనా, మీరు ఆ వీడియో రావాలంటే మీరు లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయాలి మరి. ఓకే, అయితే మళ్ళీ వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మళ్ళీ క్లియర్గా చూపిస్తాను దుర్గమ్మ తల్లిది. అదిగోండి వచ్చేస్తున్నాం. అయితే ఉంటుందన్నమాట. ఇదిగోండి చూసినరా, అలా చిన్నది మాట, ఇలా ఉంటుంది. మనమైతే వెళ్ళిపోతున్నాం. ఇది ఆదూరు వచ్చేసింది. అంటే ఎంతో దూరం కాదు, ఎంతో దగ్గర కాదు, మిడిల్లో ఉంటుంది అన్నమాట. బాగుంటుంది. కానీ ఆ ప్రశాంతత ఎంత బాగుంటుందో. చూశారు కదా, అవన్నీ చూసి మళ్ళీ నేను రిసార్ట్కు వీడియో కూడా చేస్తాను, బోధిస్తూపం వీడియో కూడా చేస్తాను. ఆ 2 వీడియోలు కావాలంటే మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయాలి. మీరు ఎంత చేస్తారో అంత వీడియోలు పంపుతాను, మీకు ఇష్టమైనవి అలా చేస్తాను. అంబేద్కర్ ఉన్నారు చూసారా, అంబేద్కర్ అన్నమాట. ఆ విగ్రహం ఉంటుంది. ఇది మొత్తం ఇంకా వచ్చేస్తున్నామండి. ఓకే, సూపర్గా ఉంటుంది. ఇది కొట్టు మాట. మొన్న ఇందాక చూపించలేదు కదా బాగాని, ఇది కొట్టు. ఇక్కడ చూసిండ్రు కదా,
మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మన ఇంటికి వచ్చేస్తున్నాం. ఇదిగోండి గ్రీన్ కోట్, అదే గ్రీన్, ఇది మా చెరువు. ఇది మా అక్కమ్మ వాళ్ళ ఇల్లు, అంటే మా అత్తయ్య వాళ్ళ, అదే రైట్ సైడ్ ఉన్నది కదా. ఇప్పుడు మా ఇంటికి వచ్చేసి